ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వరాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈరోజు గురువారం అంటే ఫిబ్రవరి 29వ తేదీన మనకు పంచమి గురువారం వచ్చింది కాబట్టి కుబేర పంచమి చాలా మంచి రోజండి. ఈ పంచమి రోజున మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం పరిహారం అనేది చేసినప్పుడు ఎలాంటి సమస్య అయినా సరే ఆ సమస్యకు తీర్పు అనేది దొరుకుతుంది, పరిష్కారం అనేది ఉంటుంది. ఆ సమస్య అనేది మనకు కనిపించకుండా పోతుందన్నమాట. ఆ పరిహారం ఏంటి, ఆ పరిహారానికి కావాల్సిన పదార్థాల విషయాలేంటి, వస్తువులేంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం పంచమి అంటేనే వారాహి అమ్మకి చాలా ముఖ్యమైన రోజుగా, ప్రత్యేక పూజలు అందుకునే ఒక రోజుగా అమ్మవారిని మనం కొలుచుకుంటూ ఉంటాం. ఆ పంచమి రోజు రాత్రులు అమ్మవారికి చక్కగా దీపారాధన చేసి సాంబ్రాణి ధూపం అనేది వేసి ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి ఇష్టమైన చిలగడ దుంప, వేరుశనగలు అలాంటి నైవేద్యాలు, పానకం, తర్వాత దానిమ్మ గింజలు ఇలాంటి నైవేద్యాలతో మనం పూజిస్తూ ఉంటాం కదా. వీటితో పాటుగా మనం ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది చేసుకుంటే మనకు మంచి ప్రయోజనం ఉంటుంది. అది ఎలాంటి సమస్య అయినా తీరిపోతుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఈరోజు పంచమి రోజు వారాహి అమ్మ టెంపుల్కి అనేది వెళ్ళాను. అక్కడ హోమం అనేది జరుగుతూ ఉందన్నమాట. చక్కగా అమ్మవారికి హోమం చేసి అమ్మవారికి ఇష్టమైన ఈ పనసకాయలు, అలాగే చిలగడ దుంపలు, తర్వాత దానిమ్మ గింజలు, వేరుశెనక్కాయలు ఇవన్నీ వచ్చి హోమంలో వేసి తేనె పోసి హోమం అనేది చేస్తూ ఉన్నారు. చాలా క్రౌడ్గా ఉండిందండి. అమ్మవారి ఫోటో కూడా తీయటానికి వీల్లేదు, తీయద్దన్నారు. నేను చల్లగా తీస్తే అది పెద్దగా అమ్మవారు క్లియర్గా అయితే కనిపించట్లేదు ఇప్పుడు. కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగుండింది. అక్కడ వాతావరణం కానివ్వండి, అంత జనం, అంత ఎండలో కూడా మంచిగా అమ్మవారిని దర్శించడానికి హోమం అయ్యేంత వరకు అందరూ ఉన్నారన్నమాట. నేను ఇంటికి రాగానే ఈ వీడియో చేస్తున్నాను. నాకు చాలా సంతోషం వేసింది. నేను అమ్మవారి గుడికి వెళ్ళి చాలా రోజులైంది. అక్కడ అప్పుడు పాత గుడి అన్నమాట, చిన్న టెంపుల్గా ఉండేది. ఇప్పుడు బాగా కట్టున్నారు, ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా పూత పని అంత అవ్వలేదు. అమ్మవారి ప్రతిష్టాపనకి లాస్ట్ టైం నేను వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేసరికి చక్కగా మండపం అంతా కట్టేసి హోమం, పూజలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయన్నమాట. మిగతా ఖాళీగా ఉన్న సమయాలంతా గుడి వర్క్ అంతా జరుగుతూ ఉంది. చక్కగా ఇక్కడైతే హోమం జరుగుతూ ఉంది కదా. వేరే వాళ్ళు ఎవరో మొక్కు ఉన్నట్టున్నారు. వాళ్ళు పనసకాయలు అంటే వాళ్ళ పేరున పనసకాయలు, తర్వాత హోమంలో వేసేవన్నీ వాళ్ళే సమర్పిస్తూ ఉన్నారనమాట. అలా పనసకాయలని 4 ముక్కలుగా చేసి తేనె పోసి తర్వాత హోమంలో అనేది వేస్తూ ఉన్నారు. పూజారి అక్కడ అమ్మవారి మూల మంత్రం అనేది చదువుతూ ఉంటారనమాట. అటు సైడ్ కొబ్బరికాయలు దీపారాధన చేసేవాళ్ళు, అలాగే ఈ గుమ్మడికాయ ఉంటుంది కదా, బూడిది గుమ్మడికాయ, ఆ బూడిది గుమ్మడికాయలో దీపారాధన చేసే వాళ్ళంతా కూడా పక్కన సైడ్న అమ్మవారి ఉయ్యాల్లో ఒక అమ్మవారిని పెట్టేసి అక్కడ చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుండింది. ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చక్కగా అయింది. కానీ నేను క్లియర్గా వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. ఎందువల్లంటే చాలా క్రౌడ్. ఆ క్రౌడ్ వల్ల వీడియో అయితే సరిగ్గా తీయలేక అమ్మవారి దర్శనం అనేది మీకు చూపించలేకపోయాను. నెక్స్ట్ పంచమికి అనేది వెళ్ళి మీకు తప్పకుండా అమ్మవారి ప్రత్యక్ష దర్శనాన్ని అనేది మీకు చూపిస్తాను. అది ఇక ఈరోజు పంచమి రోజున చేయవలసిన ఒక పరిహారం, మనకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య తీరిపోయే పరిహారం అనేది ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఈ పరిహారానికి ఒకే ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుందన్నమాట. ఒకే ఒక నిమ్మకాయ చాలు. ఆ ఒక్క నిమ్మకాయతో మనం ఈ పరిహారం అనేది చేయబోతున్నాం. చక్కగా మనం పంచమి రోజు అమ్మవారికి యాజ్ యూజువల్ అమ్మవారి దీపారాధన, పూజా విధానం అదంతా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. అలాగా పూజారాధన అనేది మనం చేసుకొని అంటే విగ్రహం పెట్టుకోన్నారనుకోండి, అమ్మవారి విగ్రహానికి చక్కగా అభిషేకం అనేది చేసుకోండి. లేదు ఫోటో పెట్టుకోన్నారనుకోండి, ఫోటోకి పన్నీరు కొంచెం చల్లి తుడిచి పసుపు కుంకుమ పెట్టుకొని ఎర్రటి పూలతో అమ్మవారిని అలంకరించుకొని మందారాలు కానీ, కస్తూరీలు కానీ, లేకపోతే రోజాలు, చామంతులు ఏవైనా సరే, ఇంకా మల్లి, జాజి ఇలా సువాసనమైన పువ్వులతో కూడా అమ్మవారిని చక్కగా అయితే పూజించుకోవచ్చు. తర్వాత అమ్మవారికి ప్రసాదంగా మనం వేరుశనక్కాయలు, అలాగే పనస పండ్లు, దానిమ్మ గింజలు, దానిమ్మకాయ ఒలిచి లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలతో మనం ప్రసాదంగా పెట్టచ్చు. వేరుశనక్కాయలు ఉడకబెట్టి వాటితో పెట్టచ్చు. ఇంకా చిలగడ దుంపలు, పానకం, అమ్మవారికి పానకం అంటే చాలా ప్రీతికరం, చాలా ఈజీ కూడా. లేదు అంటే 2 అరటిపళ్ళు పెట్టండి.
కొబ్బరికాయ కొట్టుకోండి. ఏదైనా సరే మీ దగ్గర ఉన్న ఖర్జూర పండ్లు కానీ, బాదం పప్పు, కలకండ, ఏం లేదంటే కొంచెం బెల్లం, ఏదైనా సరేనండి, అమ్మవారికి మీ వల్ల అయినంత ప్రసాదం అనేది పెట్టి సాంబ్రాణి ధూపం అనేది మస్ట్గా వేయండి. ఇట్లాగా మన ఛానల్లో చాలా అమ్మవారి మంత్రాలు అనేవి చెప్పున్నాం కదా. ఏదో ఒక మంత్రం అనేది తీసుకొని మీరు ఒక 108 సార్లు పఠించండి. లేకపోతే అమ్మవారి మూల మంత్రం అనేది చదువుకోండి, ద్వాదశనామాలు చదువుకోండి. లేదు మాకు అవన్నీ ఏం రావు అన్నప్పుడు ఓం శ్రీం వారాహియే నమః, ఓం శ్రీం వారాహియే నమః అని చెప్పి ఒక 108 సార్లు అనేది పఠించుకోండి. దండం పెట్టుకొని, తల్లి మా సమస్యకు పరిష్కారం దొరకాలి, మా కోరిక అనేది తీరాలి, మేము ఏదైతే అనుకున్నామో అది తప్పకుండా నెరవేరాలి అని చెప్పి ఒక నిమ్మకాయని అనేది తీసుకోండి. ఆ నిమ్మకాయకి ఎలాంటి మచ్చలు అలాగ లేకుండా, మరీ పచ్చగా ఉండేది కాకుండా పసుపుగా ఉండే మంచి నిమ్మపండు అనేది తీసుకొని ఆ నిమ్మపండు పైన గ్రీన్ కలర్తో కానీ లేదా ఎరుపు రంగుతో పెన్నుతో కానీ, స్కెచ్ కానీ, మార్కర్తో కానీ వజ్రఘోషం అని చెప్పి రాయాలన్నమాట. వజ్రఘోషం అని చెప్పి ఆ నామాన్ని, అమ్మవారి నామాన్ని అనేది రాయండి. ఆ నిమ్మకాయని వచ్చి ఆ వజ్రఘోషం అనే నామాన్ని రాసిన తర్వాత ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మీ సమస్య ఏంటి అని అమ్మ ముందు పెట్టండి. ఇంకా ఆ సమస్య మీది కాదు, అమ్మది. ఆ వారాహి అమ్మే మీ సమస్యని పరిష్కరిస్తుంది అనమాట. అమ్మకి అప్పగించేస్తున్నారు ఆ సమస్యను అనేది. తల్లి నిన్నే నమ్ముకో ఉన్నాము, మాకు ఆ సమస్య అనేది తప్పకుండా తీరిపోవాలి, మేము ఏదైతే ప్రాబ్లమ్స్లో ఉన్నామో ఆ ప్రాబ్లం తీరిపోవాలి, లేదా మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో ఆ కోరిక మీ దగ్గర అప్పగిస్తున్నాం, లేదు అంటే మేము అనుకున్నది తప్పకుండా జరిగేందుకు నీదే బాధ్యత అన్నట్టు మీరు మీ సమస్య ఏంటో, మీ సంకల్పం ఏంటి అని చెప్పి అమ్మకి చెప్పేసి అప్పగించేసేయండి. తర్వాత అది మీ చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా వేడుకొని అమ్మ ఆ వజ్రఘోషం అనే మంత్రాన్ని కూడా కొద్దిసేపు చెప్పుకొని తర్వాత ఆ నిమ్మ పండుని వారాహి అమ్మ ముందు పెట్టేసేయండి. మీ ఇంట్లో ఒకవేళ వారాహి అమ్మ ఫోటో లేకపోతే దీపంలోనే అమ్మవారిని చూసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక చిన్న పసుపు ముద్ద చేసుకొని ఆ పసుపు ముద్దని అమ్మవారిగా పూజించుకోవచ్చు. తర్వాత ఆ పసుపు ముద్దని నీళ్ళలో కలిపేసి ఎవరో తొక్కని ప్లేస్లో అనేది పోసేయచ్చు అనమాట. అంటే ఒక 4-5 రోజులైతే ఆ పసుపు ఒకలాగా అయిపోతుంది కదా, గ్రీన్ కలర్గా మారిపోతుంది, బ్లాక్ కలర్గా. అప్పుడు ఆ పసుపుని నీళ్ళల్లో కలిపేసి ఏదైనా చెట్టు మొదట్లోనో లేకపోతే ఎవరో తొక్కని ప్లేస్లో అనేది పోసేయచ్చు. ఒకవేళ పసుపు ముద్ద చేసి పూజించుకోవాలి అంటే, లేదు అంటే దీపం పెట్టి కూడా ఒక ప్రమిదిలో దీపం పెట్టి ఆ ప్రమిదిలో దీపాన్ని అమ్మవారిగా మనం భావించి కూడా పూజించుకోవచ్చు అనమాట. ఇలాగే పూజ రూమ్లో అనేది మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఒక 4-5 రోజులు అది వాడిపోయేంత వరకు ఉంచుకొని తర్వాత ఎవరో తొక్కని ప్లేస్లోనో లేకపోతే నీళ్ళల్లోనే కలిపేసేయండి. కొందరు పెట్టిన నిమ్మపండు అనేది డ్రై అయిపోతుంది, ఎండిపోయి డ్రై అయిపోతుంది. కొందరు పెట్టింది కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయింది అని చెప్పి బాధ అనేది పడద్దు. ఎందువల్లంటే వాళ్ళ ఇంట్లో ఉన్న టెంపరేచర్ ప్రకారం, గాలి వాతావరణం ప్రకారం కొందరి ఇంట్లో ఎండిపోతుంది, కొందరి ఇంట్లో సతసత అయిపోతుంది అనమాట. అట్లాగే ఏదైనా సరే వాళ్ళ ఇంటి వాతావరణాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అయ్యో కీడు అని చెప్పి ఏదో భయపడిన అవసరం లేదు. ఆ ఇంటి టెంపరేచర్ని బట్టి నిమ్మపండు అలా అవుతుందన్నమాట. ఎలా అయినా సరే దాన్ని మీరు డిస్పోజ్ చేసేయండి, ఎవరో తొక్కని ప్లేస్లో డిస్పోజ్ చేసేయండి. అది ఫ్రెండ్స్, ఈ రోజు పంచమి రోజున ఎంతో శక్తివంతమైన ఈ కుబేర పంచమి రోజున మీరు ఇప్పుడు చెప్పిన విధంగా చేసి మీ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకున్న అప్పుల బాధ నుంచి బయటపడాలంటే కూడా అమ్మ దగ్గర మీ అప్పంతా సరే అమ్మకి అప్పగించేసి ఎట్లాగైనా సరే తీర్చే దారి చూపించు తల్లి అని కూడా ఈ విధంగా మీరు వేడుకోవచ్చండి. ఒక నిమ్మపండుతో మనకున్న ప్రాబ్లమ్స్ తీరుతాయి అంటే ఎందుకు వదులుకోవాలి చెప్పండి. నిమ్మపండు అనేది మనం ఈ తాంత్రిక పరిహారాలకి మంచిగా ఉపయోగిస్తారనమాట. అంటే చెడుకు ఉపయోగిస్తారు, మంచికి ఉపయోగిస్తారు. మనం మన మంచి కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ తల్లి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది అని మనస్ఫూర్తిగా నమ్మి చేసి మంచి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.